ఏబిపి కదా మనం చేయాల్సింది కాన్ఫిగరేషన్స్. ఎఫ్బిజెడ్బికి వెళ్ళండి. ఏబిపి కాన్ఫిగరేషన్స్ ఎఫ్బిజెడ్బి ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, ఎఫ్బిజెడ్బికి వెళ్ళండి. ఆల్ కంపెనీ కోడ్స్. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. పేయింగ్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్. తర్వాత కింద స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టు బి పేడ్ అన్నాడు కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేసి ఎఫ్ ఉందా చూడండి. ఎఫ్ ఉందా? ఎఫ్ ఉంది చూడు, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఎఫ్ఏ తీసుకోండి. ఏ అంటే ఏముంది? ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎఫ్ఏ ఇవ్వండి. ఎఫ్ఏ క్లోజ్ చేసి మాన్యువల్లో టైప్ చేయండి. ఎఫ్ఏ ఉంది కూడా. ఎఫ్ఏ కస్టమర్ కూడా అంతే. ఎఫ్ఏ ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, పేయింగ్ కంపెనీ కోడ్కి వెళ్ళండి. ఇన్వెంటరీస్, పేయింగ్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 50 రూపీస్ ఇవ్వండి. అవుట్ గోయింగ్ పేమెంట్ ఒకటే ఇవ్వండి. నెక్స్ట్ ఫార్మ్ స్పెండ్ క్లిక్ చేయండి. స్క్రిప్ట్ ఫార్మ్స్ ఏమి ఇవ్వాలి? F110_D_A_V AVIS కూడా ఇవ్వండి. AVIS స్టాండర్డ్. F110_D_AVIS. నెక్స్ట్ సెండర్ డేటా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఐడి ఇవ్వండి. ADRS. ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా. ADRS. నెక్స్ట్ కింద ADRS_ హెడర్ లెఫ్ట్ సైడ్ నుంచి లెటర్ అవసరం. ADRS_ హెడర్ లెఫ్ట్ సైడ్ హెడర్ స్లింగ్ ఉంది. HEADER చూసి టైప్ చేయండి. HEADER హెడర్. ADRS_ ఫోటర్ __ FOOTER ఫోటర్. ADRS_ signature. SIGNATURE కరెక్టేనా? SIGNATURE సిగ్నేచర్. సెండర్ SENDER సెండర్. సేవ్ చేయండి. ఇవన్నీ స్టాండర్డ్ యాక్చువల్గా.
బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పొజిషన్కి వెళ్ళి అయాన్ తీసుకోండి. సి ఉందా? సి ఎక్కడ ఉంది చూడండి. సి అని సి ఉంటుంది చూడు. పేమెంట్ మెథడ్ సి ఉంటుంది చూడండి కింద. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సో ఏపీపీ ద్వారా క్లియరింగ్ అయితే ఏంటి? ఇక్కడ చెక్ ఉంది, అవుట్ గోయింగ్ పేమెంట్ ఉంది. కింద చూడండి మీ డిస్క్రిప్షన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చెక్ పేమెంట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. రైట్. డాక్యుమెంట్ టైప్ ఫర్ పోస్టింగ్ కేఏ. డాక్యుమెంట్ టైప్ పోస్టింగ్ కేఏ కేజెడ్ ఉండాలి. ఏపీపీ ద్వారా క్లియర్ అయితే మామూలుగా మాన్యువల్ క్లియర్ అయితే ఏంటి? మాన్యువల్ క్లియరింగ్ క్లియర్ కదా. జెడ్పీ జెడ్వి ఉండాలి. యాక్చువల్ జెడ్పీ జెడ్వి ఇవ్వండి. ఇలాగైనా తీసుకోవచ్చు. ఏపీపీ ద్వారా క్లియర్ అయితే జెడ్పీ జెడ్వి జెడ్పీ ఇవ్వండి. జెడ్పీ అండ్ జెడ్వి కింద జెడ్వి. జెడ్పీ జెడ్వి. నెక్స్ట్ స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఏపీపీ ద్వారా క్లియర్ అయితే జెడ్పీ జెడ్వి కదా. డౌన్కి వెళ్ళండి. అవేమి మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, సేవ్ అండ్ బ్యాక్. టీ ఉందా చూడండి. టీ ఇక్కడ టీ ఉందా? డబుల్ క్లిక్ చేయండి. టీ అంటే ఏంటి? బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని అర్థం. బ్యాంక్ ట్రాన్స్ఫర్. జెడ్పీ జెడ్వి ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ జెడ్పీ జెడ్వి. కేఏ కేజెడ్ కూడా ఓకే. జెడ్పీ జెడ్వి ఇస్తున్నాం మనం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. అది అవసరం లేదు. డౌన్కి వెళ్ళండి. సేవ్ చేసేయండి. సేవ్. ఎఫ్బి జెడ్పీకి వెళ్ళి ఎఫ్బి జెడ్పీ ఈ సెషన్ ఇలా ఉంచండి. న్యూ సెషన్ తీసుకుని ఎఫ్బి జెడ్పీకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఓబిఏ7కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 20 అంట. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి నంబర్ రేంజ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి 20. లాస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారో చూసి దాని తర్వాత ఇవ్వండి. టూ 2024
సేవ్ చేయండి. బాక్కలండి. జెడ్వి కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి. జెడ్వి బాక్కలండి. జెడ్వి డబుల్ క్లిక్ చేయండి. 20 ఉంది కదా, నాట్ రికార్డ్, అవసరం లేదు, చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ చేసేసాం. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ సి కదా, సి ఇవ్వండి. మినిమం అమౌంట్ 50,000, మ్యాక్సిమం అమౌంట్ 99 ఇవ్వండి. 50 రూపీస్. మినిమం అమౌంట్ 50 రూపీస్, 10 రూపీస్ ఏదైనా వచ్చు. మ్యాక్సిమం అమౌంట్ అన్లిమిటెడ్ 999 ఇచ్చేయండి. నెక్స్ట్ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, అబ్రాడ్ కస్టమర్ వెండర్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. టామ్స్ పైన క్లిక్ చేయండి. F110__ PRENUM underscore check underscore CHCK PRENUM underscore CHCK. కింద లాస్ట్ లో డ్రా ఆన్ ది ఫ్రమ్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేమ్ అదే వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, ఇన్వెంటరీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయాలి. అలాగే టీ కదా, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే టీ తీసుకున్నాం కదా. మినిమం అమౌంట్, బ్యాంక్ అమౌంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. ఫారెన్ కరెన్సీ, బిజినెస్ పార్ట్నర్ అవన్నీ సెలెక్ట్ చేయండి. ఫామ్ డేటా F110 ఇచ్చేయండి. F__ PRENUM చెక్ కింద డ్రా అని సెలెక్ట్ చేయండి. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్ వెళ్ళండి. ఇన్వెంటరీ సి తీసుకోండి. సి అంటే పేమెంట్ టర్మ్ సి అండ్ టీ, కింద టీ తీసుకోవాలి. కరెన్సీ INR ఇవ్వండి. ర్యాంకింగ్ ఆర్డర్ 1 INR. హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేస్తాం మనం, అక్కడ కూడా 1 ఇవ్వండి. 1 ఇవ్వాలి. హౌస్ బ్యాంక్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్ P అండ్ C తీసుకోవాలి.
హౌస్ బ్యాంక్స్ ఇవ్వండి. సి కదా, సి కదా, కింద హౌస్ బ్యాంక్ సి. పేమెంట్ టర్మ్ టి, కరెన్సీ ఐఎన్ఆర్, అకౌంట్ ఐడి. హలో, డ్రాప్ డౌన్ చేసి అవుట్ గోయింగ్ పేమెంట్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. సో వెండార్ అకౌంట్ డేటా టు అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంట్రీ, వెండార్కి పేమెంట్ చేస్తున్నాం కదా దానికోసం అది. అవుట్ గోయింగ్ పేమెంట్ అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ క్రియేట్ చేస్తాం మనం. అవుట్ గోయింగ్ పేమెంట్ కింద ఉంది చూడండి. ఓకే, 2 అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకోవాలి. సేవ్ చేయండి. అవైలబుల్ అమౌంట్లోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్, హౌస్ బ్యాంక్స్ ఇవ్వండి. హౌస్ బ్యాంక్ అక్కడ కాదు, అక్కడ ఏమి ఇవ్వాలి, అకౌంట్ ఐడి ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళారు, అవైలబుల్ అమౌంట్లోకి వెళ్ళారా మీరు? వెయిట్, అవైలబుల్ అమౌంట్లో హౌస్ బ్యాంక్స్ ఇచ్చారు, అకౌంట్ ఐడి. డేస్ దగ్గర ఏంటి ఎలా ఉంది మీకు, ఇందులోకి వెళ్ళారు మీరు, అవైలబుల్ అమౌంట్ అని ఉన్నారు కదా. త్రీ నైన్స్ ఇవ్వండి, 3 9s. కరెన్సీ ఐఎన్ఆర్, అవైలబుల్ అమౌంట్ 9 9s ఇవ్వండి. ఓకే, 1 minute. ఎంటర్ సేవ్. ఈ హౌస్ బ్యాంక్స్ అని ఎక్కడ చేసాను గుర్తుంది కదా మీకు, ఇవన్నీ కూడా అది అవన్నీ ఇచ్చారా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. వ్యాలిడిటీ అవసరం లేదు. హౌస్ బ్యాంక్స్ ఆల్రెడీ చేసేసాం కదా, బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా తీసుకోండి. సెలెక్ట్ చేయండి. హౌస్ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేయండి. అవన్నీ బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్లో కూడా వెళ్ళండి. ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అడ్రస్ పైన క్లిక్ చేయండి.
ఇవన్నీ వచ్చేసింది. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. హౌస్ బ్యాంక్ ఇది. ఓకే, ఇవన్నీ చేసేసాం. కంప్లీటెడ్. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీటెడ్. నెక్స్ట్ వెండర్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. బీపీకి వెళ్ళండి. ఆర్గనైజేషన్, ఫైనాన్షియల్, సప్లయర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. డొమెస్టిక్ బీపీ గ్రూప్ ఇవ్వాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ బీపీ గ్రూప్ ఎట్లా చూడు నాగరాజ్, కొంచెం అడుగుతున్నారు అది కూడా. వెండర్ నేమ్ ఏపీపీ 0001 అనివ్వండి. బీపీ గ్రూప్ ఏపీపీ 001 అనివ్వండి. రన్, వెరీ గుడ్. ఏపీపీ రన్ గ్రూప్. రిమైనింగ్ అన్ని ఫిల్ చేయండి. కంపెనీ కోడ్ డేటా, కంపెనీ, ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 000, షార్ట్ కీ 0001. సారీ, అంటే కరెక్టే ఇచ్చిన అదే. పేమెంట్ ట్రాన్స్ఫర్, పేమెంట్ మెథడ్ 0001. ఇంకోటి కూడా యాడ్ చేయాలి కింద. పేమెంట్ మెథడ్కి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము? సి అండ్ టీ కరెక్ట్ ఇచ్చారు. వెరీ గుడ్. ఈ రెండు ఇవ్వాలి ఇక్కడ. సి అండ్ టీ క్రియేట్ చేసాం కదా. సి అంటే ఏంటి? చెక్ పేమెంట్. టీ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్. సేవ్ చేయండి. బి క్రియేటెడ్. బీపీ క్రియేట్ చేసాం. నారాజ్, ఎడిట్ ఎలా చేసాం? మన పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసావు కదా, అంతే కదా? అంతే కదా? వన్ మోర్ బీపీ క్రియేట్ చేయండి. అలాగే ఇంకొక బీపీ కావాలి, చేయండి, చూద్దాం. బీపీ 2. పేమెంట్ మెథడ్
సిటీ సేవ్ చేయండి. పోస్ట్ చేయండి, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. FB60కి వెళ్ళండి. ఇన్వాయిస్ డేట్ 1,20,000. ఏ వాల్యూని ఇవ్వచ్చు, నో ఇష్యూ. కమిషన్ పెయిడ్, కాస్ట్ సెంటర్. కమిషన్ పెయిడ్, కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. కమిషన్ పెయిడ్. హలో, I'll give you one minute. I will give the number. Yeah, sure. నాగరాజ్, అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి. 1 minute.
details upload that, but do not do any other interview that. ఓకే నారాజ్ పోస్ట్ చేయండి నారాజ్, కొంచెం ఇంపార్టెంట్ కాల్. డాక్యుమెంట్ పోస్ట్ చేయండి, ఏమైంది? అసైన్మెంట్ ఫీల్డ్ ఇవ్వండి, అక్కడ ఏముంది అసైన్మెంట్ ఫీల్డ్ ఏదో ఒకటి ఇచ్చేయండి, 1 2 3 రన్ ఇవ్వండి. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. అలాగే ఇంకొక వెండర్ ఉన్నాడు కదా, ఆ వెండర్ నుంచి కొంత అమౌంట్ పోస్ట్ చేయండి. అంటే 2 వెండర్స్ కూడా క్లియర్ చేద్దాం ఎట్ ఎ టైం. $1 lakh ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్. పోస్ట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండర్స్ తీసుకోండి 2. ఫస్ట్ ఒక వెండర్ తీసుకోండి, ఇక్కడ ఫస్ట్ వెండర్ 2 దగ్గర సెకండ్ వెండర్ తీసుకోండి. ఇంకొక వెండర్ ఉన్నారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది మనం క్లియర్ చేయాల్సింది. వన్ మోర్ వెండర్, అది 2 వెండర్స్ కదా, ఒకటే వెండర్తో చేస్తారా? ఎంట్రీ పోస్టింగ్ ఒకటే వెండరా? ఓకే, సరే 2 వెండర్స్, ఫైన్, నో ఇష్యూ. 1 lakh. నెక్స్ట్ F110 APP రన్ వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయకుండా డేట్ ఇవ్వండి. APP1 పారామీటర్స్కి వెళ్ళండి. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, క్రింద కంపెనీ కోడ్,
Payment method C. C. Next payment date. Tomorrow date తీసుకోండి. వెండార్స్ తీసుకోండి. 2 వెండార్స్ క్రియేట్ చేశారు మీరు. టూ దగ్గర సెకండ్ వెండార్ తీసుకోండి. ఓకే, 9000037 9000038. నెక్స్ట్ అడిషనల్ లాగ్ డ్యూ డేట్ చెక్ తీసుకోండి. పేమెంట్ మెథడ్ తీసుకోండి. నెక్స్ట్ లైన్ ఐటమ్ ఫర్ ది పేమెంట్ డాక్యుమెంట్ తీసుకోండి. కింద వెండార్ ఫస్ట్ వెండార్ ఇవ్వండి. 2 దగ్గర కూడా సేమ్ అదే వెండార్ ఇవ్వండి. నెక్స్ట్ కింద 1 మోర్ వెండార్ తీసుకోండి. 2 దగ్గర కూడా అదే ఇవ్వాలి. స్టేటస్కి వెళ్ళండి. స్టేటస్ ఇస్తానండి. పారామీటర్స్కి వెళ్ళండి. పైన ప్రపోజల్కి వెళ్ళాలి. స్టార్ట్ ఇమీడియట్లీ తీసుకోండి. కంటిన్యూ. ఎంటర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ పేమెంట్ రన్ కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. పేమెంట్ రన్ అవ్వలేదు నాగరాజ్. ఏదో ప్రాబ్లం అయింది, తప్పు చేసిన అక్కడ. వెయిట్ ఏమైంది ఇక్కడ? నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం కదా. డిస్ప్లే ప్రపోజల్కి వెళ్ళినారా? డిస్ప్లే ప్రపోజల్ రెడ్లో ఉంది అంటే అవ్వలేదు, తప్పు చేసాం. వాట్ హ్యాపెన్? రెడ్లో ఉందంటే అవ్వలేదు, ఎక్కడో తప్పులు జరిగింది అంటాం. ఏం తప్పు చేసాం మనం? వెయిట్ 1 minute. హలో, చెప్పండి. నారాజ్ బ్యాక్ వెళ్ళండి. డిస్ప్లే ప్రపోజల్ చూడండి. డిస్ప్లే ప్రపోజల్ లాగ్ చూడండి. మిస్టేక్స్ ఏం చేస్తాం మనం? వెండార్ నెంబర్స్ కరెక్ట్ ఇచ్చారా?
ఇవి స్ట్రీట్ టు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ సెలెక్ట్ చేయలేదు చూడండి. పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఫర్ ది ఐటమ్ డ్యూటీ సమ్ అమౌంట్ 1,20,000. పేమెంట్ మెథడ్ సి ఈజ్ బీయింగ్ చెక్డ్. స్ట్రీట్ పీజీ బాక్స్ ఎంటర్డ్ ఇస్ మిస్సింగ్. పోస్ట్ బాక్స్ నెంబర్ వెండర్ క్రియేషన్లోకి వెళ్ళండి. ఆ వెండర్ క్రియేషన్లో మీరు అది ఇవ్వలేదు, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి నాగరాజ్. వెండర్ క్రియేషన్లో వెండర్ చేంజ్కి వెళ్ళండి, ఒకసారి బీపీలోకి వెళ్ళండి. బీపీ క్రియేట్ చేయి. ఎడిట్లోకి వెళ్ళు. వెండర్ నెంబర్ ఎంత మనం వచ్చింది? కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళు, డౌన్కి వెళ్ళు. పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఇవ్వాలి యాక్చువల్గా, మనం మీరు ఇవ్వలేదు. ఎందుకు వెళ్ళండి, అవన్నీ ఫిల్ చేయండి. ఇవి ఇవ్వాలి మ్యాండేటరీగా, లేకపోతే అవ్వదు. పోస్టల్ కోడ్ కూడా ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే, ఇంకొక బిజినెస్ పార్ట్నర్ ఏముంది? అట్లా కాదు, మనం ఇక్కడ ఓ పని చేయనా, ఫ్రెష్గా ఇంకొక వెండర్ క్రియేట్ చేసి చెప్తాను. ఒక వెండర్ క్రియేట్ చేసి ఫ్రెష్గా నీట్గా మొత్తం మార్చు. పోస్ట్ బాక్స్ నెంబర్ అన్ని ఏదంటే పని చేసి చూద్దామా, దానికి చేంజ్ చేసే రన్ చేసి చూద్దామా నారాజ్? న్యూ సెషన్ తీసుకో, న్యూ సెషన్ తీసుకుని ఒకటి రన్ చేసి చూద్దాం. F110కి వెళ్ళు. టెస్ట్ రన్ 2 ఇచ్చేసి ఎంటర్ చేయి. అవన్నీ మార్చిన వెంటనే తీసుకో, వేరే తీసుకోకు. ప్రపోజల్లోకి వెళ్ళండి. నేర్చుకోవచ్చు అండి. ఎస్ఐపి కెరీర్ ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎస్ఐపి కెరీర్ అనేది ఎప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. అది కంప్లీటెడ్ నాగరాజ్.
నాగరాజ్ క్లియర్ అయిపోయింది చూసావా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళు. అది మీరు పోస్ట్ బాక్స్ నెంబర్ అవి ఇవ్వలేదు కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. ఏం లేదు, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళు. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అంటే ఏంటి? క్లియర్ అయిపోయినట్లు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఒక వెండర్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ వెండర్ తీసుకోండి. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. జెడ్పీ డాక్యుమెంట్ చూసారా? కేఆర్తో పోస్ట్ చేస్తాం, జెడ్పీతో క్లియర్ చేస్తాం. ఓకే నాగరాజ్, అర్థమైందా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక వెండర్ క్రియేట్ చేయండి, 1 మోర్ వెండర్. లేదంటే పని చేయండి, ఇదే వెండర్ తోటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. సప్లై నెంబర్ 38 కదా, 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. 38 ఒక ఎంట్రీ పోస్ట్ చేసి మళ్ళీ క్లియర్ చేయండి. అర్థమవుతుంది, ఏం లేదు. సో ఇంకొక వెండర్కి ఎర్రర్ ఫామ్ అయింది కదా, దానికి కూడా ఏంటంటే మీరు పోస్ట్ బాక్స్ నెంబర్, స్ట్రీట్ అవన్నీ ఇచ్చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది. నారాజ్ మీకు చేంజ్ చేయొద్దు, ఎంట్రీ పోస్ట్ చేయండి. ఒకటి ఎంట్రీ పోస్ట్ చేసి క్లియర్ చేయండి. ఇదే మారుస్తుంది, ఇది మారదు. తర్వాత ఇది చేంజ్ అయితే వేరే వేలో చేయాలి, ఇలా కాదు. మీరు ఫస్ట్ అయితే బీపీ పోస్ట్ చేయండి, ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. అయిపోయింది, క్లియర్ అయిపోయిందా నారాజ్? చూసారా, ఏపీపీ ద్వారా చేసాం. ఓకేనా నాగరాజ్? ఓకే సార్, రికార్డింగ్ ఆఫ్ చేయి.